దేవుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నారు, నీ బలం దేనిలో ఉంది? భక్తుడైన పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి శోధనలు, ఎటువంటి శ్రమలు నాకు ఎదురొచ్చినా దేవుని బలము కలిగి ముందుకు సాగిపోతాను. నువ్వు బలహీనుడివి, నువ్వు బాలుడివి అని దావీదుతో అంటుంటే, సింహాలు ఎలుగుబంటులే నన్ను ఏమీ చేయలేకపోయాయి, దేవుని బలం నాకుంటే ఆఫ్టర్ ఆల్ ఈ గొల్యాత్ ఎంత అని దావీదు అంటున్నాడు. ఫిలిస్తీన్ల సైన్యం తన మీద పడిపోతుంటే దేవుడు తనకు బలమును అనుగ్రహించినప్పుడు తన చేతులకున్న సంఖ్యలను తెగగొట్టుకుని తనకు కట్టిన తాళ్లను తెంపివేసుకుని ఆ సైన్యం అంతటినీ కుప్పలుగా నేలను కూల్చాడు సంసోన్. మిద్యానీయుల సైన్యం అంతా మిడతల వలె తనను చుట్టుముట్టినప్పుడు కేవలం 300 మందితోనే దేవుని బలము కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి జయాన్ని పొందుకున్నాడు గిద్యోను. ఇప్పటి వరకు చెప్పిన వారందరూ ఒక లెక్క అయితే ఇప్పుడు చెప్పబోయేది ఇంకొక లెక్క. మరణమే తనకి సంభవించిన దేవుని యందే నా బలం, దేవుని సంతోషపడడంలోనే నా బలం అని దేవుని బలాన్ని చూపించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణించి తిరిగి లేచి దేవుని బలాన్ని చూపించాడు యేసుక్రీస్తు వారు. ఇక ఇప్పుడు నేను నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుని బలాన్ని ఆశ్రయిస్తున్నావా, లేక నువ్వే బలవంతుడినని నీ బలాన్ని నువ్వు నమ్ముకుంటున్నావా? నువ్వు బలవంతుడిని అనుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా?